తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లాల్ వజీరు, విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణతో పాటు ఇతర మహిళా సంఘాలు, మహిళలు, టీడీపీ నారీమణులు అందరూ కలిసి ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆయన చేసిన సేవల్ని పలువురు కొనియాడారు. ప్రపంచ 43వ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయం. ఆ రోజు మరి ఆయన మార్చి 29వ తారీఖున మంచి శుభముహూర్తంలో ఆ రోజు కొంతమంది చేతే పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆనాడు చాలామంది ఆయన్ని విమర్శించారు. ఈయన ఏమి చేస్తాడని, ఈ కొద్ది మందితో ఈ పార్టీ ఎలా నడుపుతాడు అనేటువంటి భావంతో ఉన్నటువంటి ఆ పార్టీని ఇవాళ దినదినాభివృద్ధి చేస్తూ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో మా మహిళామ తల్లులందరూ కూడా పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ కార్యక్రమమైనా సరే మొట్టమొదట ఎన్టీఆర్ స్టేడియంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఆయన నందమూరి తారక రామారావు గారి పేరు బలం అంత గొప్పదని చెప్పేసి నేను నమ్ముతాను. అందరూ కూడా ఇక్కడ ఉన్నవారు కూడా నమ్ముతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు తారక రామారావు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. కూడు గుడ్డ ఎందుకు వారికి ఆశ్రమం ఉండకూడదు. ఇవాళ చూస్తా ఉన్నారు మనందరం కూడా. ఇవాళ బిల్డింగ్లు వచ్చినాయి అంటే ఒకప్పుడు తాటాకులు ఇల్లు గుడిసెలు లాగిట్టు ఉండేవి. ఇవాళ బిల్డింగ్లు వచ్చినాయి అంటే నందమూరి తారక రామారావు గారి ఆశయం అది. అలాగే ఇందాక మన చెల్లి చెప్పింది, మరి నాగలి గుర్తు. రైతులు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు, కానీ ఆర్థికంగా బలోపేతం కావట్లేదని దాన్ని కూడా ఈ సింబల్ దీంట్లో పెట్టడం జరిగింది. అలాగే కార్మికులు కర్షకులు వారు కూడా ఎలా ఉన్నారు అనే భావంతోనే ఆ రోజు ఈ కార్మిక చక్రాన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరి 2 రూపాయల బియ్యంతో పాటు మరి వస్త్రాలు, మరి జనతా వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా మొట్టమొదటిసారి సంక్షేమ పథకాలు తీసుకొచ్చేటువంటి మేధావి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఇవాళ ఒకటే మాట చెప్పారు, మరి ఈ యొక్క జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి నేనేం చేయలేకపోతున్నాను కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇవాళ ఆస్తిలో సగభాగాన్ని మరి మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ నాయకుడు చెప్పని విధంగా మరి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. అలా
మరి వస్త్రాలు మన జనతా వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా మొట్టమొదటిసారి సంక్షేమ పథకాలు తీసుకొచ్చేటువంటి మేధావి నందమూరి తారక రామారావు. ఆయన ఇవాళ ఒకటే మాట చెప్పారు, మరి ఈ యొక్క జనాభాలో సగభాగం